పక్కింటి ఫంక్షన్ కి రమ్మన్నది రమ్మన్నదోలు పిల్ల రమ్మన్నది నేను వచ్చాక టచ్చింగ్ వద్దన్నది రమ్మన్నదోలు పిల్ల రమ్మన్నది ఏట్రా తాత ఎక్కడికొచ్చినావు? నాయుడు గారితో మాట్లాడాలా? రాసినంది కొడుకులతో మాట్లాడినట్టు నాతో మాట్లాడక చెప్పు తెగిపోద్ది అనుకుంటున్నావు. ఎందుకు వచ్చో తిన్న చెప్పు. ఎందుకంటే ఏడు చెప్తామండి, మమ్మల్ని ఊర్లో ఉండమంటారా ఎటైనా పొమ్మంటారా? ముందే తేల్చి చెప్పండి. వాళ్ళకుండే వెళ్ళండి. రానియా అమ్మని గడు వచ్చినాడు. ఏంటంట? ఏమో ఆ నీతోనే మాట్లాడుతున్నాడు. ఏట్రా ఏటంతా ఏం చెప్తాం మహారాజా, ఊర్లో రాసి నంచుకోగలిగి ఇంకా పొగ తగ్గలేదు మహారాజా. ఇందాక ఉప్పలపాటి పక్కిరాజు గారు కొబ్బరెట్టినాడు. నాను ఏదో పనులు కావాలని వెళ్ళాను. ఇన్నాకాడు నాను కాదండి ఆడు చెప్ప వేరా ఏడు మనవులని చూడక భూమి గుండ్రంగా ఉందని ఊరంతా కత్తిరిస్తున్నారట అని అడిగినాడండి. మా ఇష్టం వచ్చినట్టు మేము అంటామండి, మధ్యలో మీకేటి అని నానన్నాను. అప్పుడు ఆడు వేరా ఊర్లో ఉన్న ఎనవలంచి కొడుకులు మొత్తం మా వేటంతా అది అనాల, లేదంటే గుండేసి కొట్టేస్తాను అని ఆడన్నాడండి. మా కులపోళ్ళంతా మా ముత్యాలని గారు ఏడు చెప్తే అదే ఏంటో అయినా మీ మాట మేము ఎందుకు అలిగించాలండి అని మొదలగించినాను. అప్పుడు ఆడు ఇంత పెద్ద కత్తి తీసినాడు, ఇంత బారు కత్తి తీసినాడు. తీసి ఇంత పెద్ద కత్తి తీసి నా మాట వింటావా నీ మెడ జీవాల కోసం నాన్న కాదండి ఆడు మేరకొచ్చేస్తున్నా అయితే అని అంచేవాడికి మీదకి వచ్చాడండి. చెప్పు. రాజా ధర్మంగా సుమా అని చెప్పి నానన్నాను. మంచి మాట అన్నా. అప్పుడు ఆడు ముత్యాలని ఎదవగాడు ఆడేడు చేయగాడు. నాను కాదండి ఆడు ఆడు అనేసినాడు. అదండి సంగతి. ఆడు భూమి బలపరుపుగా ఉందని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలా? ముత్యాల నాయుడు గారి కులంలో పుట్టి రాసుడు గొంగుని అన్నం పెట్టాలా, లేదా అడవిలోకి పారిపోలా? ఏడు చేయాలి చెప్పండి. సర్లే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఆలోచిస్తాను. ఎలా కంగారు అయిపోతాను అడిగి నాకు అదేంటి చెప్తురావు. ఓరే అసలు భూమి ఎలాగుంటది? సరిపోయింది. అది ఎలాగుంటుందో నాకు ఏడు తెలుస్తుంది నాయుడు గారు. ఈరోజు పొద్దున్న మన కోవెల్లో ఏమన్నారు పెద్దలందరూ? భూమి గుండ్రంగా ఉంది అన్నారు. అప్పుడు ఆ పాత్ర ఏమన్నాడు? కాదు భూమి బల్లపరుపుగా ఉంది అన్నాడు. ఇప్పుడు ఈ రాసోళ్ళు కూడా అదే అంటున్నారు. మనం ఏటనాలా? మనం ఏడు చెయ్యాలా? సర్లే నువ్వు బేగి పారెళ్ళి అరే అని బతకరా ఏటన్నాడు చెప్పు. చెప్పురా. మరి అయితే వెళ్ళిపోతాను. చెప్పేసరిగా ఇంద్రా అరే బేగి పారెళ్ళి నాకు బరికిలి సిగరెట్ ప్యాకెట్ అట్టుకురా. ఈ లోపు నేను బయట చేస్తాను. అన్నట్రా అన్నట్రా ఏదండి మళ్ళీ మళ్ళీ పిలుస్తారు? రారా రావడానికి గేట్ అయిపోతుంది. రారా ఎక్కిపోతున్నారు. చెప్పురా. నువ్వు బంగారు నాయుడిని తోడుగా తీసుకెళ్ళి చిన్న పక్కిరాట్లకి వెళ్ళి భూమి గుండ్రంగా ఉందని ముత్యాల నాయుడు గారు చెప్పారని చెప్పు. ఊర్లోని కొప్పల వాళ్ళందరూ అదే పట్టుదలతో ఉన్నారని కూడా చెప్పు. చెప్పేసి నా కాడరా. తర్వాత సంగతి నా చూసుకుంటాను. వెళ్ళు. అలాగే నాయుడు గారు. మామూలుగా ఉండదు నాకు. మళ్ళేట్రా మళ్ళేట్రా ఆ పక్కిరి రాజుగాడికి నేను 25 రూపాయలు అప్పు ఉండిపోయానండి. అంటే ఆ మాటకి ఆదర చేస్తాడా? తమరే కొంచెం. ఒరే బంగారం అదేటో చూడరా. ఏట్రా నువ్వు ప్రతిసారి ఇచ్చిమంటావు? ఇచ్చేరా అంత పని ఉంది మనకి. ఇచ్చేయి. ఓరమ్మని ఇట్లా ఎంత నువ్వు? ఇగో వాటికి కాకపోతే 50 రూపాయలు ఉంచుకో. కానీ ఎంతకి ఆ పక్కింటి సర్వ్ చేసి నాయుడు గారు మీరు ఇంకా దాన్ని గోగుతున్నారేటండి బాబు. ఓరే అదేదో నీ గొంట్లో ఫీల్ అయిపోతాను వేట్రా. ఇంకా ఇచ్చి తగ్గలేదు. నా ఇష్టం అది. నువ్వెవడే చెప్పడానికి?